హలో హాయ్, నేను మీ ఆదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. మీ ఇంటితో పాటు క్రైస్తవ్యం పైన 2 కన్నులేసి చూడండి అని మీకు ఎప్పుడు చెప్తానే ఉన్నాను. కానీ మీరు మాత్రం మీ ఇంటి పైన వేసినటువంటి కన్నులు బయట మన క్రైస్తవ్యం పైన ఏం జరుగుతుందో మీ కన్నులు వేయట్లేదు. ఇక నుంచైనా మీ ఇంటితో పాటు క్రైస్తవ్యం పైన మీ 2 కళ్ళ దృష్టి వేయండి. క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందో చూడండి. వీడియో మాట్లాడుకునే ముందు థంబ్నెయిల్ చూశారు కదా, మనం అదే థంబ్నెయిల్ గురించి మాట్లాడుకునేది. మనం మాట్లాడుకోవడానికి ముందు ఒక్క లైన్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు నిజంగా క్రైస్తవులే అయితే నాకు కింద ఫోన్ నెంబర్ ఇచ్చి, చాలామంది ఫోన్ నెంబర్లు ఇవ్వడానికే భయపడి చేస్తారు. కానీ నేను ప్రతి ఎవరిని తిట్టినా, పిఎంని తిట్టినా, సీఎంని తిట్టినా, కిందని తిట్టినా, పైన తిట్టినా కింద మాత్రం ఫోన్ నెంబర్ తప్పకుండా పెడతాను. నేను నెంబర్ పెడుతున్నానా, ఏమని రాస్తున్నాను కింద, ఇక్కడ సెండ్ ప్రైజ్ ద లార్డ్ అని పెట్టిన. ఇంగ్లీషు దాదాపు అందరికి వచ్చు కదా. మీ వాట్సాప్ నుంచి నాకు ప్రైజ్ ద లార్డ్ అని పెడితే ఏమవుతుంది? మిమ్మల్ని ఏమైనా డబ్బులు కొట్టమని చెప్తున్నానా? ఫోన్పేలు కొట్టి, ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టి నాకు డబ్బులు కొట్టండి అని చెప్పట్లేదు నేను. సెండ్ ప్రైజ్ ద లార్డ్, సెండ్ మనీ అనట్లేనమ్మా, సెండ్ ప్రైజ్ ద లార్డ్ అంటున్నా. అర్థమవుతుందా? ఇక మనకి కెమెరాలు లేవు కాబట్టి చివర్ల వీడియో మొత్తం అయిపోయిన తర్వాత అదేదో మన బ్యాంక్ డీటెయిల్స్ పెడతాం. ఏమన్నా కెమెరాలకి పాపం ఏదో చిన్న చిన్న మొత్తంలో చేశారు కానీ ఇది పాసిబుల్ కావట్లేదు. ఇంకెవరైనా ముందుకు వస్తే మంచి కెమెరాలు కొనుక్కుందామని ఇప్పటికీ మేము సెల్ ఫోన్లలోనే చేస్తున్నాం. సరే, ఏదేమైనా కూడా మీరు నాకు ప్రైజ్ లార్డ్ పెట్టండి. వాట్సాప్లో ప్రైజ్ లార్డ్ అని పెడితే తప్పకుండా నేను లేకపోతే మన టీంలో ఉన్న పిల్లలు మీకు ప్రైజ్ లార్డ్ చెప్తారు. ఫస్ట్ మనం కలిసినప్పుడు కలిసి మెలిసి ముందుకు అడుగులు వేయాలంటే మనం ఎవరో పరిచయం చేసుకోవాలి కదా. మన పరిచయం ప్రైజ్ ద లార్డ్ నుండి స్టార్ట్ అయ్యి పేరు మనిషి మనం ఎవరో పరిచయం చేసుకోవడానికి బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా వాట్సాప్లో ప్రైజ్ ద లార్డ్ అని పెట్టండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఈ బార్ షాపులో బఠానీలు, వాటర్ బాటిల్ అమ్ముకునే శంకర జాతిన కుమారుడు ఎవరైతే ఉన్నాడో వాడి పేరే కరుణాకర్ సుగుణాగాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో మీకు ఒక వీడియో చూపించిన తర్వాత పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్తాను. మీరు వీడియో చూడండి. అది కరెక్టే నాకు అసలు ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, ఇంత వెదవలని మీ వీడియోస్ చూసేంత వరకు తెలీదు. అసలు ఇంతమంది ఉన్నారా దరిద్రులు? పాస్టర్ అంటేనే వెదవలు. ఇంతమంది పాస్టర్లు ఉన్నారా ఎదవలు, దరిద్రులు అనుకుంటుందట ఈ పిల్ల. మరి ఈమె ఎంత మహారాణో శిరోమణో మరి ఎవరో ఏమో తెలియదు కానీ పాస్టర్లని దరిద్రులు, వెధవలు అని పిలవడానికి ఈ పిల్లకి ఎవడు రైట్స్ ఇచ్చాడో తెలియట్లేదు. ఈ శంకర జాతి నా కొడుకు బార్ షాపులో బఠానీలు, పల్లీలు, వాటర్ బాటిల్లో అమ్ముకునే ఈ శంకర జాతి నా కొడుకు శవశక్తి కరుణాకర్ సుగుణాగాడ్ అనే లుచ్చ లంగ లఫూట్ నా కొడుకు, వాడు పాస్టర్లంటేనే వెధవలు అంటున్నాడు. ఈ నా కొడుక్కి ఇప్పుడు కోరత బుల్లెట్ పుచ్చలో నుంచి వెళ్ళి ఇక్కడ కాలిస్తే ఇందులోకి వెళ్తుంది. ఇప్పుడు వాడికి బుద్ధొచ్చేలా, ఇప్పుడు వాడికి సిగ్గొచ్చేలా, వాడికి శరం వచ్చేలా మనం ప్రయత్నం చేయాలి అనుకొని ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కూడా ప్రయత్నం చేద్దాం. ఈ పోరి ఇక మరి యువతి అని మాట్లాడితే బాగోదు. నేను ఎందుకంటే మర్చిపోయాను కదా, కామ్ అయిపోయాను. పద్ధతిగా మాట్లాడదాం, బుద్ధి చెబుదాం. ఎట్లాంటి సెప్టిక్ ట్యాంకులలో ఆ ద్రవం ఏదైతే ఉందో, సెప్టిక్ ట్యాంకులో ఉన్నటువంటి ఆ ద్రవాన్ని త్రాగుచు మూలుగుచున్నటువంటి ఈ పోరి, ఆ శంకర జాతి నా కొడుకు ఎవడాడు శివశక్తి కరుణాకర సుగుణాగాడికి బుద్ధి చెప్పడం కోసం
కొన్ని ఆధారాలతో కూడిన వీడియోల్ని ముందుకు తీసుకొచ్చానర్రా. జాగ్రత్తగా వినండి, ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హ్యాపీగా వినండి. ఎందుకు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి అంటున్నాను? ఇప్పుడు ఈయన గుట్టు రట్టు చేస్తున్నాను. ఈడి మతం సంసారి మతం అనుకుంటున్నాడు. ఈడి మతం పేరేంటో నాకు తెలియదు. మీకు తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. ఈ కరుణాకర్ సుగుణ, శివశక్తి కరుణాకర్ సుగుణ అనే ఈ లంగా లుచ్చా లఫూట్ ఈ బేవర్స్ ఎవడైతే ఉన్నాడో వీడి మతం పేరు నాకు తెలియదు. కానీ వీడి మతం సంసారి అనుకుంటున్నాడు. కానీ కాదు, వ్యభిచారి అని నేను చూపించబోతున్నాను. ఎందుకు చూపిస్తాను? అలాగే ఎందుకు చూపించాలి? మా పాస్టర్లు వెధవలు, మా పాస్టర్లు దరిద్రులు. ఆ పోరంటే ఈ లంగాలు చాలా ఫూట్ నా కొడుకు ఏమంటున్నాడు? పాస్టర్లు అంటేనే వెధవలు అంటున్నాడు. అరే, ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకొని బెచ్చం అడుక్కునే బెచ్చగాడిరా నువ్వు. అనేక మంది బీదోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటే కానీ నువ్వు ఒక స్థాయికి రాలేదు. శివశక్తి అని దానికి ఒక పేరు పెట్టి మతాల మధ్య మతాలకు గొడవలు పెట్టి శివశక్తి అని పేరు పెట్టుకొని ఈరోజు నువ్వు నీ మతం ఏదైతే ఉందో దాని పేరు నాకు తెలియదు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని కార్లు కొనుక్కొని రాజ వైభోగాలు అనుభవిస్తున్నావురా నా కొడక అని నేను అనట్లేదు, నా అభిమానులు అంటున్నారు. సరే, మళ్ళొక్కసారి వీడియో చూద్దాం. వీడియో చూసి ఈ నా కొడుక్కి ఒక్కసారి మాటేద్దాం. మళ్ళొక్కసారి చూడండి వీడియో, ఎందుకంటే మీకు బూస్ట్ కావాలి. మీరు వీడియో మాట్లాడి పిల్ల. అది కరెక్టే అన్నయ్య. నాకు అసలు ఇంతమంది పాస్టర్లు ఉన్నారు ఇంత వెధవలని మీ వీడియోస్ చూసేంత వరకు తెలీదు. అసలు ఇంతమంది ఉన్నారా దరిద్రులు? పాస్టర్లు అంటేనే వెధవలు. వాడి వీడియోలు చూసే వరకు తెలియదు నీకు కదమ్మా. వాడి ఎన్ని భూతు పురాణాలు, కామ తురాణ నభయ నల్లజ్జ, కామంతో కళ్ళుకు పూసుకుపోయిన ఎదవకి ఏమన్నాను? కామంతో కళ్ళు మూసుకుపోయిన ఎదవకి తర్వాత సిగ్గు, మరి లజ్జ, భయము, భక్తి అనేది ఏది లేకుండా నీలాంటి ఆడవాళ్ళను పక్కన పెట్టుకొని బైబిల్ గ్రంథంలో ఎక్కడో జరిగినటువంటి సమాచారం అంటే ఎలా? ఇక్కడ మీ పూజారి ఎవడో ఒక పోరుని గోకాడు, అక్కడ మీ పూజారి ఎవతునో రెండోదాన్ని చేసుకున్నాడు, అక్కడ మీ పూజారి ఎవడో మూడోదాన్ని చేసుకున్నాడు, ఒక మైనర్ బాలికను గోకాడు ఒక పూజారి, ఒక మైనర్ బాలికని గర్భగుడిలోకి తీసుకుపోయి రేప్ చేస్తున్నాడు అనే విషయాలు ఎలా అయితే వస్తున్నాయో ఆ విషయాలని న్యూస్ ఛానళ్ళల్లో వేస్తుంటే న్యూస్ ఛానళ్ళది తప్పు పట్టొచ్చా మనం? అలాగే అప్పుడు జరిగిన విషయాలు బైబిల్ గ్రంథంలో రాస్తే బైబిల్ని తప్పు పట్టొచ్చా? వాటిని చదివి చూపిస్తాడు ఈ లంగ, ఈ లుచ్చ, ఈ లోఫర్, ఈ బద్మాష్, ఈ 420, ఈ కిలాడి. ఈ కిలాడి నా కొడుకు కంటే కిలాడిలో మరి మేమున్నామని తెలియాలనే వీడియో చేస్తున్నాను. అర్థమవుతుందరా? కరుణాకర్ సుగుణ ఈ లంగా నా కొడుకు, ఈ పోరి, ఈ బరి తెగించిన పోరి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నాకు తెలియదు. ఈ పోరు కూడా లుచ్చా బద్మాష్ పోరి. ఎందుకు మాట్లాడాను నేను 3 మాటలు? మా పాస్టర్లని వెధవలు అన్నది. మా పాస్టర్లు ఎక్కడ వెధవలు అయితే చూసావమ్మా? మా పాస్టర్లు దరిద్రులు అన్నది. ఎక్కడ మా దరిద్రం ఎక్కడ చూసావు మా పాస్టర్లలో? ఈ లంగాగాడి దగ్గర నువ్వు జోల్లే. బైబిల్లో ఎక్కడో జరిగిన ఎవరు తండ్రితో పడుకున్న 2 అమ్మాయిల గురించి పైశాచికానందం పొందుతూ పక్కన ఆడవాళ్ళని పెట్టుకొని చెబుతూ ఉంటే నీ వీడియోలను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అన్నయ్యో అని మాట్లాడుతోంది ఈ మహా శిరోమణి. ఏమని మాట్లాడతాడు వీడు? అక్కడెక్కడో
జరిగిన బైబిల్లో గతంలో ఎప్పుడో జరిగినటువంటి విషయం. ఒక తండ్రితో 2 కూతుళ్ళు పాపం చేస్తారు. అది జరిగిన విషయం ఇప్పుడు న్యూస్ ఛానల్ ఎలా చేస్తున్నాయో బైబిల్ అలా చెబుతోంది. ఆ రోజుల్లో ఇలా చేశారా లుచ్చలారా, మీరు ఇలా చేయకండి అని. ఇప్పుడు టీవీ ఛానల్ ఏమని చెప్తాయి, న్యూస్ ఛానల్లో, అరే లంగల్లారా ఇలా జరిగింది, ఇంకొకటి ఇలా చేస్తే ఇలాంటి శిక్షలు పడతాయి అని చెప్తున్నారు న్యూస్ ఛానల్. బైబిల్ కూడా న్యూస్ ఛానళ్ళతో కంపేర్ చేయొచ్చు. కొన్ని విషయాలలో న్యూస్ ఛానళ్ళు అమ్ముడు పోయినా అది ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. అలాగే బైబిల్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. ఏమని, ఒరే లంగా లుచ్చ లఫూట్ నా కొడుకులు ఇట్లాంటి వాళ్ళు వస్తారు, ఎవడో ఒకడు దుర్మార్గులు వస్తారు, తల్లి పాలు తాగి ఆ తల్లి సను రొమ్ముల్నే గుద్దే నా కొడుకులు వస్తారు, ఇస్కరియోత లాంటి నా కొడుకులు వస్తారు, ఈ కరుణాకర సుగుణానే నా కొడుకు కూడా ఒకప్పుడు క్రైస్తవుడే. ఇప్పుడు భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెచ్చబడుకోవాలంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కడుంటే అక్కడ పైసలు ఎక్కువ వస్తాయి కదా. అందుకే ఆ బ్యాచ్లో కలిసాడు నా కొడుకు. కలిసి పాస్టర్లని వెధవలు అంటున్నాడు, పాస్టర్లని దరిద్రులు అంటున్నాడు. మరి వీళ్ళ దరిద్రం చూద్దామంటారా? మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉంటే నేను రెడీగానే ఉన్నాను. మీకేమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? బయట వర్షం వస్తుంది, నేను కారులో ఉన్నాను, మీకేమైనా సౌండ్ వస్తే అడ్జస్ట్ కండి. ఇప్పుడు మీకు వీడియో వినిపిస్తాను. ఈ లంగా ఆ లంగా పోరి, ఈ లుచ్చ ఆ లుచ్చ పోరి, ఈ లోఫర్ ఆ లోఫర్ పోరి. ఏం మాట్లాడారు? పాస్టర్లు వెధవలు దరిద్రులు. ఓకే, నేను ఇప్పుడు చూపిస్తాను చూడు. మొన్ననే జరిగిన విషయం ఇది మీకు తెలుసు. దీని తర్వాత ఇంకా కొత్త వార్తలు చూపిస్తాను మీకు. ఇది నేను తప్పుగా నేనేం చిత్రీకరించి చెప్పట్లేను. న్యూస్ ఛానళ్ళలోనే వచ్చింది. 99 టీవీలో వచ్చిన ఒక విషయాన్ని మీకు క్లియర్గా చూపించడం కోసం, మా పాస్టర్లు ఎలా దరిద్రులో, మా పాస్టర్లు ఎలా వెధవలో చూపించడానికి ఈ వీడియోని మీకు నమూనాగా చూపిస్తున్నాను. చూసి తను తీరా ఆనందించండిరా. కరుణాకర సుగుణ, లలిత్ కుమారు, హిందూ బ్యాచ్ మొత్తం ఈ పోరి కూడా, ఈ పోరి నెంబర్ తెలితే బాగుండేది, దానికి బెడదాను నేను. ఒకసారి మన క్రైస్తవులందరూ కూడా చూడండి, అనేక మందికి షేర్ చేయండి. ఇట్లాంటి గలీజు నా కొడుకుల గురించి ప్రపంచానికి మొత్తం తెలవాలి. డబ్బులు దండుకోవడానికి చేసే ప్రయత్నం ఈ నా కొడుకులంతా. పైసల కోసమే ఈ నా కొడుకులు బతికేది. భారతదేశంలో శాంతిని పోగొట్టడం కోసమే ఈ నా కొడుకులు బతికేది. ఒకసారి వీళ్ళ మతం సంసారులు అన్నారు కదా. అరే మీరు సంసారంలో, మీరు వ్యభిచారంలో, ఇప్పుడు నేను చెప్తా చూడు, మీ సంసారితనం, మీ వ్యభిచారితనం ఇప్పుడు చెప్తా చూడు, వినండి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఎంత దారుణం అంటే 60 ఏళ్లకు పైబడిన ఈ వృద్ధుడు మైనర్ బాలికతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డాడు. ఇది ఎక్కడో కాదు, ఒక కాళీమాత దేవాలయంలో. ఇది పటాన్ చెరువు పరిధిలోని ఆర్సీపురం రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక కాళీమాత దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సాయన్న తన పేరు. తను ఆ అమ్మాయిని, స్థానికంగా ఉన్న ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి రాత్రి, ఈ ఘటన 13వ తారీఖు రాత్రి జరిగింది. అయితే ప్రతిరోజు లైట్లు బంద్ చేసే ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయి ఉండడం, సేమ్ టైం ఆ టెంపుల్ నుంచి మాటలు బయటికి వినిపిస్తుండటంతో స్థానికంగా ఉన్న యువత అసలు లోపలేదో జరుగుతుంది, లైట్ ఎందుకు వేసింది అని చెప్పి అనుమానంతో వాళ్ళు వీడియో తీసుకుంటూ లోపలికి వెళ్తే అసలు వాళ్ళు నివ్వెరపోయే దర్శనం కనిపించింది అక్కడ. ఇక్కడ పనిచేస్తున్న సాయన్న ఆ అమ్మాయితోటి వికృత చేష్టలు చేస్తూ కనీసం ప్యాంట్ కూడా వేసుకోకుండా ఆ అమ్మాయితో ఉండడాన్ని వాళ్ళు వీడియో తీయడమే కాదు, తనను పట్టుకొని స్థానికంగా ఉన్న పోలీసులకు అప్పచెప్పారు. ఎంత దారుణమైన ఘటన అంటే, ఎవరి మత సంబంధాలకు సంబంధించి వాళ్ళు ఆయా దేవాలయాలకు వెళ్ళి వాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేస్తారు, నిష్టగా ఉంటారు. సో ఇట్లాంటి కాళీమాత దేవాలయంలో స్వయంగా అమ్మవారి విగ్రహం ముందే అమ్మాయితో చాలా వికృతంగా, చాలా చెప్పరాకుండా, అంటే నోటికి ఆ మాటలు కూడా రానంత గలీజ్గా తను చేస్తున్న వ్యవహారం ఈరోజు ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఈ ముసలోడికి ఏం పోయే కాలం వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఇప్పుడు వీడియో తీసుకుంటూ లోపలికి వెళ్ళగానే తను అమాయకుడిలా ఏడుస్తూ వాళ్లకు దండం పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా రోజులుగా అక్కడ ఉన్న యువత ఈ టెంపుల్లో ఏదో రాత్రి ఇతరత్ర కార్యకలాపాలు ఏదో జరుగుతున్నాయనే ఒక అనుమానం
వాళ్ళకు ముందు నుంచే ఉంది. దీనికి సంబంధించి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఏదో అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని చర్యలు జరుగుతున్నాయని చెప్పి అనుమానం ఉంది అని చెప్పి పోలీసులకు సమాచారం అందించారు. అయితే 13వ తేదీ రాత్రి మాత్రం రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిండ్రు స్థానిక యువత. సాయనని పట్టుకొని అడిగితే తనకేం తెలియనట్టు నంగనాచి మాటలు చెప్తున్నాడు. కానీ అతను చేస్తున్న వికృతమైన కామ క్రీడ ఏదైతే ఉందో అది అంత అసభ్యంగా ఉంది. తన పరిస్థితి ఎదురుగా కాళీమాత విగ్రహం, తను ఆ విగ్రహం అంటే మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక విషయం, బయట వాళ్ళని అందరినీ బురిడి కొట్టించే ప్రయత్నం కూడా చేశాడు. దేవాలయం బయట గడియ పెట్టేసి అదేదో క్లోజ్ చేసినట్లు చేసి లోపల మాత్రం ఈ యొక్క తతంగం నడిపిండు. తనను ప్రస్తుతం పోలీసులు ఆర్సీపురం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు తనపైన పోక్సో యాక్ట్ కింద పోక్సో చట్టం కింద కేసులు కూడా నమోదు చేశారు. చూద్దాం తను చేసిన ఈ అసభ్యకరమైన పని ఏదైతే ఉందో ఈరోజు సభ్య సమాజం నిజంగానే తలదించుకునే విధంగా ఉంది. మనం ఎక్కడెక్కడో చూస్తుంటాం ఇలాంటి సంఘటనలు, కానీ సభ్య సమాజం తలదించుకునేలాగున్నట్రే. కరుణాకర్, మీ చెల్లె అన్న అని మాట్లాడుతుంది కదా, ఏమన్నదిరా? పాస్టర్లు ఇంతమంది పాస్టర్లు ఉన్నారా? వెధవలు, దరిద్రులు. పాస్టర్లు ఎదవలు దరిద్రులు అయితే ఈ ముసలోడు మీ అమ్మ మొగుడా? చెప్పరా ఎరా? పాస్టర్లు దరిద్రులు, పాస్టర్లు వెధవలు. మరి ముసలోడు మైనర్ బాలికని పాయింట్ మొత్తం జిప్పు మొత్తం తీసి పాయింట్ మొత్తం ఇప్పి మంచిగా మొత్తం లోన్ ఉండి గుడి లోన్ ఉండి పాయింట్ మొత్తం ఇప్పుకొని గుడికి తాళం వేసినట్టు బయట తాళం వేసి లోన మంచిగా లైట్లు వేసుకొని ఒక మైనర్ బాలికని ఏం చేస్తున్నాడో ఎవడు చూడకపోతే ఆ రాత్రంతా ఏం జరిగేదో ముసలాడురా. మీ హిందువేరా, మీ హిందువే ముసలాడు. ముసలాడే అన్ని కార్యకలాపాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మరి మీ మతంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు? పాస్టర్లు ఆ పోరు ఏమన్నదిరా? నీ పక్కనున్న పోరి మళ్ళా విందాం. అసలు ఆ పోరు ఏమన్నదిరా? సిగ్గులేదు మీ ఇద్దరికి. పక్కన కూర్చొని సంసారి లెక్క మాట్లాడతారు మీరు, సంసారాలు మీరు. అది కరెక్ట్ అనే నాకు అసలు ఇంతమంది పాస్టర్లు ఉన్నారు ఇంత వెదవలని మీ వీడియోస్ చూసేంత వరకు తెలీదు. అసలు ఇంతమంది ఉన్నారా దరిద్రులు? పాస్టర్లు అంటేనే వెధవలు. ఇంతమంది వెధవలు ఉన్నారు దరిద్రులు. మరి ఈ ముసలాడేవాడు అమ్మాయి బుజ్జి పాప, ఈ ముసలాడేవాడు మైనర్ బాలికని రేప్ చేద్దాం అనుకున్నాడు మీ అమ్మ మొగుడా? వినిపించట్లా? మీ అమ్మ మొగుడా అని అడుగుతున్నాను. లేకపోతే కరుణాకర్ సుగుణాగాని అమ్మ మొగుడా? ఎవడీడు ముసలాడు? ఇంతమంది పాస్టర్లు ఉన్నారా వెధవలు దరిద్రులు అని నువ్వు అన్నప్పుడు మరి మీ గుళ్ళల్లో కూడా ఏం జరుగుతున్నాయో చూపించాలి కదా. ఎవడీడు ముసలాడు అంటున్నాను, మీ అమ్మ మొగడా అంటున్నాను. ఏం పాప, ఈ ముసలాడు మీ అమ్మ మొగుడా లేకపోతే కరుణాకర సుగుణాగాని అమ్మ మొగుడా? ఎవరు మొగుడో మరి మీరే కామెంట్ పెట్టండి. నువ్వు చూస్తే నువ్వు కామెంట్ పెట్టు. కరుణాకర సుగుణాగానికి కూడా పంపిస్తాను కాబట్టి వాడు కూడా కామెంట్ పెడితే బాగుంటుంది. ఈ ముసలాడు ఆ పిల్ల మొగుడా, పిల్ల అమ్మ మొగుడా, కరుణాకర సుగుణాగాని అమ్మ మొగుడా అనేది చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవులందరూ వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి, వేదవలు, దరిద్రులు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి, మరి మేము దరిద్రులం, మేము ఎదవలం, దొంగలం, మోసగాళ్ళం అయినప్పుడు, మేము వ్యభిచారులం అయినప్పుడు మీరు పత్తిత్తులై ఉండాలి, మీరు సంసారులై ఉండాలి. సంసారులు కాదా మీరు?
ఇప్పుడే చూపించాను కదా వీడియో. మీరు సంసార్లో కాదో మీకే తెలిసిపోయింది కదా. వీడియో ముఖంగా చూపించాను కదా. మరో లడ్డు తినాలనిపిస్తోందా? మరో వీడియో చూడాలనిపిస్తోందా? చూడండి. పూజల పేరిట ఓ మహిళను నమ్మించి మోసం చేసిన పూజారిపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ లోని నాగోల్ పోలీసులు. కుటుంబ సమస్యల నేపథ్యంలో నాగోల్ కు చెందిన ఓ మహిళ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయ పూజారి సాయిరాజ్ ను సంప్రదించింది. ఆమె వద్ద 32,000 నగదు, 5 తులాల బంగారం తీసుకున్న పూజారి పూజలు చేస్తారని నమ్మబలికాడు. అతని మోసం తెలుసుకున్న బాధితురాలు నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న పూజారి సాయిరాజ్ కోసం గాలిస్తున్నారు. ఏంటి పాపా, నాగోల్లో సాయిరాజు గారిని పట్టుకొస్తావా? మరి ఏంటి పరిస్థితి? నాగోల్లో ఏం జరిగింది విన్నావా? మళ్ళా వింటావా? మీరు సంసార్లా నీలో నీతి ఉంటే అవినీతి మంతుడి గురించి మాట్లాడితే బాగుంటుంది. నువ్వు సంసారి అయితే ఒక వ్యభిచారి గురించి మాట్లాడితే బాగుంటుంది. నువ్వు దొంగవి కాదు, మరో దొంగ గురించి మాట్లాడితే బాగుంటుంది. నువ్వు లంగా లుచ్చా లోఫర్ కాకపోతే వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది. నువ్వు వాళ్ళకి స్క్వేర్, నువ్వు డబల్ 100 రేట్లు. మీరు మీ గుళ్ళో పూజారులు, గేట్ కాడ ఉండే వాచ్మెన్ చిన్న చిన్న మైనర్ బాలికల్ని రేప్ చేస్తుంటే మీ వయసు పిల్లలు ఏం చేస్తున్నారు? మీ మధ్య వయసస్తులు ఏం చేస్తున్నారు? పాస్టర్లు దొంగలు, పాస్టర్లు వ్యభిచారులు, పాస్టర్లు వెధవలు, పాస్టర్లు దరిద్రులు అంటే మీరు సంసారులా? ఒక ముసలాడేమో మనవరాలంతా పిల్లని, మైనర్ బాలికని అత్యాచారం చేయాలనుకుంటాడు, రేప్ చేయాలనుకుంటాడు. ఒక పూజారేమో పెళ్ళ ఉంచుకొని తోటి మహిళల్ని గౌరవించకుండా ఇంకొక దాన్ని ఉంచుకుంటాడు. పెళ్ళ ఉంచుకొని వాడికి ఏ గుడికాడికి పోతే ఆ గుడికాడ ఒక పెళ్ళం, ఒక లవరు. కొన్ని రోజులు వాడుకుంటాడు, వదిలేస్తాడు. పాపం అది తీపి జ్ఞాపకాలు మర్చిపోక ఆడపిల్ల ఈయన ముడ్డెనక తగిలింది అనుకో, దాన్ని చంపేస్తాడు. నాగోల్లో ఏం జరిగింది? సిఐ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. ఆగరు, మీకు సిగ్గు రావాలని అంటే మీకు ఇవన్నీ చూపించాల్సిందే. ఆ సిఐ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి, మాట్లాడతారు కానీ మా వాళ్ళతో. చెప్పండి. రేణుకా ఎల్లమ్మ జ్యోతిషాలయం అనేది చెప్పండి. జైపురికల్లో ఒక గురూజీ సాయిరాజ్ అని పెట్టాడు. అతని దగ్గరికి ఈయన భర్త సరిగా ఉండట్లేదనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు నీ భర్త వేరే మహిళతోటి మహిళా కారణంతో విడిపోతాడు కాబట్టి కొన్ని పూజలు చేస్తే దాన్ని ఆపవచ్చు. ప్లస్ భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంది, అది కూడా మనం తప్పించడం పూజలు చేయాలని ఒకసారి 10,000 రూపాయలు, మరొకసారి 25,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇది చాలా ఎక్కువ ఉంది, ఇంకా పూజలు చేయాలంటే తర్వాత డబ్బులు కావాలంటే మోసపోయారని తెలుసుకొని మళ్ళీ గట్టిగా అడిగేసరికి ఆయన ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, అక్కడ నుంచి కాల్ చేసి వెళ్ళిపోవడం. దాంతో మా నాగోల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ మహిళా కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. నాగోల్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో తెలుసా పాప నీకు? పాప అంటే ఎవరో అనుకుంటున్నారా? కరుణాకర్ సుగుణాకాంతుడు ఇందాకలా మాట్లాడిన పోరింది కదా ఆ పిల్ల, అమ్మాయి బుజ్జి. ఆ అమ్మాయికే అడుగుతున్నాను, నాగోల్లో ఏం జరిగింది? మా పాస్టర్లు వెధవలు అయినప్పుడు, మా పాస్టర్లు దరిద్రులు అయినప్పుడు, మరి మీ పూజారి లంగా లుచ్చా లోఫర్ నా కొడుక, బద్మాష్ నా కొడుక? వాడు అయ్యా అవ్వకే పుట్టాడా? దున్నపోతులకు పుట్టాడా? గాడిదలకు పుట్టాడా? వాడు పూజారి కదా, వాడే ఉడుకు పుట్టాడు. మా పాస్టర్లు వెధవలు దరిద్రులు అయినప్పుడు మీ పూజారి ఉడుకు పుట్టాడు? తొండలకు పుట్టాడా? నాగుపాములకు పుట్టాడా? గుర్రాలకి గాడిదలకు పుట్టాడా? మీ పూజారి, నాగోల్లో ఉన్న పూజారి భార్యాభర్తలకి గొడవ వచ్చింది.
అమ్మ చూడు, ఏదన్నా అంశం దొరికితే పట్టుకో, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకొని చెప్పాలా. మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనకు చట్టాలు ఉన్నాయి, ఆడవాళ్ళకి మంచి ఎసులుబాటు ఉంది. ఈ లంగా లుచ్చా నా కొడుకు ఒకసారి 10,000, ఇంకోసారి 10,000, ఇంకా గట్టి గట్టి మంత్రాలు చేయాలి, గట్టి గట్టి తంత్రాలు చేయాలంటే డబ్బులు ఎక్కువైతాయి అని డబ్బులు మొత్తం దొబ్బి ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎలా మేడం బుజ్జి? ఇప్పుడు ఆ కర్రీ కరుణాకర్ గాడు శవశక్తి కరుణాకర్ సుగుణాగాడు వాడు ఒక కామ పిచాచి అని మా అందరూ తెలుసు. వాడు బార్ షాప్లో బఠానీలు అమ్ముకున్నాడు, వాటర్ బాటిల్ అమ్ముకున్నాడు అని తెలుసు. బాగా డబ్బులు సంపాదించాలనంటే క్రైస్తవులని రోజు తిడుతూ ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి, బజరంగ్ దళకి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ శివశక్తి అని ఒక సంస్థ పెట్టుకొని రోజు క్రైస్తవుల్ని తిడితే కుప్పల డబ్బులు పంపిస్తారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్లో ఫుల్ డబ్బులు నింపుకోవచ్చు, మంచి కార్లు కొనుక్కోవచ్చు, మంచి పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవచ్చు అని వాడు స్వార్థం కోసం, వాడి స్వలాభం కోసం భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి, ముస్లింలకి, హిందువులకి ముగ్గురికి గొడవలు పెట్టి హిందూలో ఉంటూ కొంతమంది అత్యుత్సాహపరులు ఎవరున్నారో వారికి పురికొల్పుతూ వారిని రెచ్చగొడుతూ వాళ్ళ దగ్గర పైసలు దొబ్బుకొని ఇలా వాడు బాగుపడతా ఉన్నాడు. నువ్వు వాడి సంఖ దగ్గర పోయి కూర్చొని వాడి కంపు వాసన నువ్వెందుకు చూస్తున్నట్టు వాడి దగ్గర పోయి హెచ్చులెందుకు నీకు మాటలు, ఈ పోరంబోకు మాటలు నీకు అవసరం అంటావా? మా పాస్టర్లు ఎదవలా, మా పాస్టర్లు దరిద్రులా? ఇప్పుడు చూపించిన 2 వీడియోలు వాళ్ళిద్దరూ మీ అమ్మ మొగుళ్ళా, వానమ్మ మొగుళ్ళా? కరుణాకర సుగుణాకర్ అమ్మ మొగుళ్ళా, నీ అమ్మ మొగుళ్ళా వాళ్ళు? మా వాళ్ళు ఎదవలు అని అంత పెద్ద వార్డు ఎలా వాడతావు? ఎదవాళ్ళు అని ఎలా మాట్లాడతావమ్మ నువ్వు? అంత పెద్ద పదం ఎలా వాడతావు? ఎదవాళ్ళు అని. దరిద్రులు అని ఎలా వాడతావు నువ్వు? వాళ్ళు దరిద్రులు అయితే ఏంది, ధనవంతులు నీకైతే ఏంది? వాళ్ళు దరిద్రులైతే ఏంటి నీకు, ధనక దరిద్రులు అయితే ఏంటి, ధనవంతులు అయితే నీకెందుకు? నేనేమన్నా వచ్చి అడుగుతున్నారా? చేజాపు అడుగుతున్నారా? అమ్మ శిరోమణి కొంచెం వేయమ్మ మాకు డబ్బులు అని ఏమన్నా అడుగుతున్నారా? ఆ గుళ్ళో ఎవడో పూజారట నాగోల్లో సిఐ గారు చెప్తా ఉన్నాడు. పాపం అమ్మాయి భర్త మొగుడు పిల్లలు ఇద్దరు గొడవలు పెట్టుకుంటే నీ మగడు వేరే దాంతో పోతాడు, పూజలు చేయాల కొన్ని అని చెప్పిండట బోకర్రా కొడుకు. ఫస్ట్ ఒక 10,000 దొబ్బిండట, తర్వాత ఒక 10,000 దొబ్బిండట, తర్వాత ఒక 10,000 దొబ్బిండట. తర్వాత ఆ పిల్ల పాపం ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదంటే మొర్రో అని పాపం ఎస్ఐ గారు సిఐ గారి దగ్గర పోయి దండాలు దాచుకాలు పెట్టుకుంటే ఇప్పుడు ఆయన మాట్లాడితే కానీ ఇన్ఫర్మేషన్ మాకు తెలవలేదు. వెదవోళ్ళు మీ వాళ్ళ మా వాళ్ళ? దరిద్రులు మీ వాళ్ళ మా వాళ్ళ? ఏమి మా వాళ్ళు ఎవరన్నా డబ్బులు మోసం చేస్తున్నారా? చూసావు, ఏమైనా పట్టుకున్నావా? పట్టుకుంటే మాట్లాడు, ఉంటారు ఎక్కడో ఒకడ, ఉండట్లేరు అనట్లేదు. మా క్రైస్తవ్యంలో సంసారులే ఉన్నారు అందరని నేను అనట్లేదు. నీలాగా నేను అన్నం తింటున్నాను కదా, నోట్కి అన్నం తింటాను, 5 వేళ్లతోటి అన్నం తింటున్నాను కదా, నేను అలా మాట్లాడను. నువ్వు అన్నం తినట్లేదా బుజ్జి? పాపా అన్నం తింటున్నావా అమ్మా? అన్నమే తింటున్నావా? లెట్రిన్లో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకులో ఉన్నటువంటి ఆ ద్రవ పదార్థం ఏదైతే ఉందో దాన్ని జావగా కాచుకొని తాగేస్తున్నావా? అన్నం తినే వాళ్ళకి ఇలాంటి మాటలు రావమ్మా. ఏ మతంలోనూ శుద్ధ పూసలు ఉండరమ్మా. ప్రతి మతంలోనూ మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు తల్లి. క్రైస్తవ్యంలో అందరూ సంసారాలే ఉన్నారని నేను చెప్పనమ్మా, ఎందుకంటే నేను అన్నం తింటున్నాను. హిందువుల్లో నువ్వు అందరూ సంసారాలే ఉన్నారని చెప్పావనుకో, నువ్వు అన్నం తినట్లేదు అని అర్థం. అన్నం తినే వాళ్ళు అలా మాట్లాడరు, అలాంటి ఆలోచనలు రావమ్మా. ముస్లింల్లో ఉంటారు, జైనుల్లో ఉంటారు, బౌద్ధుల్లో ఉంటారు, సిక్కుల్లో ఉంటారు, క్రైస్తవ్యంలో ఉంటారు, హిందువులలో కూడా మంచాడు చెడ్డాడు ఇద్దరు ఉంటారమ్మా. ఇది కేవలం అన్నం తినేవాడు మాత్రమే చెప్పగలడమ్మా. నీలాగా సెప్టిక్ ట్యాంకులలో కరుణాకర సుగుణాగాన్ లాగా సెప్టిక్ ట్యాంకులలో ఆ ద్రవ పదార్థం ఏదైతే ఉందో దాన్ని రా ఫుడ్గా తినకండి. మీకు అందులో బ్యాక్టీరియాలు ఉంటే చస్తారు. కనీసం కాచుకొని తాగండి. అవి చచ్చిన తర్వాతనైనా మీరు తాగితే తర్వాతకైనా చస్తారేమో.
మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి కదమ్మా. నాలంటోడు ఎవడో ఒకడు ఎన్కౌంటర్ చేస్తే పాయింట్ బ్లాక్లో పెట్టి కాలుస్తే పుర్రె పుచ్చకాయలాగా పేలిపోద్దని తెలియదు మీకు? తెలుసుకోవాలి. వాడు ఏదో కెమెరా పెట్టాడు కాబట్టి 4 మాటలు మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడతాను అనుకుంటే ఎలా అమ్మా? ఏంటి మసలాడికే కామం పుట్టి మైనర్ బాలిక నేస్తున్నాడు ఆడ. క్షమించాలి, నన్ను ప్రతి ఒక్కరు క్షమించాలి. ఆ పదాన్ని రిటర్న్ తీసుకుంటున్నాను. ముసలాడికే కామ కోరికలు ఎక్కువై మైనర్ బాలికని అగాధం చేయాలనుకుంటున్నాడు. ఒకడేమో డబ్బుల కోసం పాపం భార్యాభర్తల మధ్య ఏదో ఉంటే అది పోలీస్ స్టేషన్లో చూసుకోండి అమ్మా అని చెప్పాల్సింది. నేను పూజలు చేసి సెట్ చేస్తాను అని డబ్బులు దొబ్బడం ఎంత పాటికి న్యాయమమ్మా? మళ్ళీ మా వాళ్ళు వెధవలు, మూర్ఖులు, దరిద్రులు అని చెప్తావు. ఇంకో నా కొడుకు మీ కొడుకు ఏం చేస్తాడో చూసి చెప్పండి. ఇది ఈడు కూడా మీ అమ్మ మొగుడా? వాడికి కరుణాకర సుగుణాకి కానీ నీకు కానీ మీ అమ్మ మొగుడా వానమ్మ మొగుడా? ఈడెవడో చూడండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత, ఎందుకంటే ఇది లాస్ట్ వీడియో, ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు చెప్పాలి పాప, ఈడు నీ అమ్మ మొగుడా కరుణాకర సుగుణ కానీ అమ్మ మొగుడా అనేది గ్యారంటీగా చెప్పాలా. ఆడు లేస్తే బైబిల్ని, మరియమ్మ గారిని, యేసుప్రభుని, పాస్టర్లని తిడతా ఉంటాడు. మాకు అన్నీ ఉన్నాయి లోన, బ్లడ్ ఉంది లోన, నరనరాల్లో కోపం ఉంది, మేము గట్టిగానే తింటున్నాము. మా వాళ్ళు ఉన్నారంతా. ఆడేదో తుతుంబురు తుపక్కాయలు చూపిస్తే మేము అనుబాంబులు చూపిస్తాం. నాటకాలు దొబ్బితే నరాలు తీసి నవారల్లి ఆ మంచం మీద పడుకుంటాం. అట్లాంటి జోకులు వద్దు, ఓకేనా? ఈ వీడియో చూడండి. హైదరాబాద్ లో కలకలం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ తో హత్యకు ప్లాన్ చేశాడు పూజారి సాయి కృష్ణ. ఏడాది క్రితం నుంచి ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరు బ్రాహ్మణ కులానికి చెందిన వారే కావడంతో సాయి కృష్ణతో పరిచయం ఏర్పడింది. పూజారిగా ఉంటూ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తుండటంతో అప్సర కుటుంబానికి సాయి కృష్ణతో ఏర్పడిన పరిచయంతో నిందితుడు అప్సర ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. సాయి కృష్ణకు అంతకు ముందే మ్యారేజ్ అయింది. అతనికి ఒక కుమార్తె కూడా ఉంది. ఈ విషయం అప్సర కుటుంబానికి కూడా తెలుసు. సాయి కృష్ణతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. సాయి కృష్ణ కారణంగా అప్సర గర్భం దాల్చగా కొద్ది నెలల క్రితం అబార్షన్ చేయించాడు. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతో వివాహేతర సంబంధం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని భావించిన సాయి కృష్ణ అప్సర హత్యకు ప్లాన్ చేశాడు. గతంలోనే 2 సార్లు ప్లాన్ చేసినా విఫలం కావడంతో ఎలాగైనా అప్సరను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వీడెవడు మరి? అమ్మా బుజీ, ఈడు మీ అమ్మ మొగుడా వానమ్మ మొగుడా? కరుణాకర సుగుణ గాని అమ్మ మొగుడా మీ అమ్మ మొగుడా? ఎవడి మొగుడమ్మా ఈడు? సాయి కృష్ణ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఆడికి ఆల్రెడీ భార్య ఉంది. ఈడు పూజారి. అప్సర అనే అమ్మాయిని తగులుకున్నాడు. ఆ అమ్మాయి ఫుల్గా వాడేశాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగింది. దీది బతుకుంటే నేను ఏడా మళ్ళా ఇద్దరిని పెట్టుకొని బతకాలరా దేవుడా, దీన్ని ఎలాగైనా చంపాలని తీసుకుపోయి చంపేశాడు. జైలు కూడా పోయాడు అనుకో. మరి ఈడు పంతులై ఉండి పూజారై ఉండి వాని పిల్లం కూడా చాలా ముద్దుగా గుమ్ముగా మంచిగా ఉంది అమ్మాయి. వాని భార్యను కూడా చూశారుగా వీడియో, ఒకసారి వెనకపోయి మళ్ళీ చూడండి. వాని భార్య కూడా చాలా అందంగా ఉంది. మరి ఇంకొక అమ్మాయి ఎందుకు కావాల్సి వచ్చింది వీడికి? పూజారి రోజు గుడిలో కొబ్బరికాయలు తిని, కొబ్బరి కొడకలు తిని బాగా మదవెక్కింది నా కొడుక్కి. కొబ్బరి కొడకలు బాగా తిని 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 ఒక పిల్లం ఆన్లైన్కి మరో పిల్లం కావాల్సి వచ్చింది. ప్రేమ, జాలి, దయ, కనికరం అనేది లేకుండా చంపేశాడు. ఎలా చంపేశాడంటే అలా చంపేశాడు. తెలుసు నాకు ఎలా చంపేశాడో. ఈ పేరు సాయి కృష్ణ. ఈడు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు, హిందూ పూజారి. మరి వీడిని ఏమనాలి? మీ అమ్మ మొగుడనాలా? నేను పాస్టర్లని వెధవలు అన్నారు, దరిద్రులు అన్నారు. పాస్టర్లు అంటేనే వెధవలు అన్నారు. పాస్టర్లు వెధవలు అన్నప్పుడు ఇప్పుడు నేను చూపించిన వీడియోలన్నీ
వీళ్ళందరూ మీ అమ్మ మొగుళ్ళా అని అడుగుతున్నాను. చెప్పగలరా సమాధానం? అలా అనొచ్చునా? బుద్ధుందా? వాళ్ళంగా నా కొడుకు లుచ్చాగాడు కరుణాకర్గా నా కొడుకు ఏందనంటే ఆ ఆడపిల్లని ఈ ఆడపిల్లని గుంజకొచ్చి ఆ 1000 రూపాయలు ఇస్తే ఎవడో ఒకడు వచ్చి ఆడ కూర్చుంటే కెమెరా ముందు పని పాట లేక ఏది బాగా కాంట్రవర్సీ వీడియోలు పెడితే వ్యూస్ బాగా వస్తాయి, నెల నెల యూట్యూబ్లో డబ్బులు బాగా వస్తాయి. ఇలా కాంట్రవర్సీ వీడియోలు చేస్తే మా హైందవ్యం కోసం మా హిందువుల కోసం బాగా పీకుతున్నాడు మా శివశక్తి కరుణాకర్ అని వాళ్ళందరూ మాట్లాడుకోవాలని వీడనుకొని ఎవరెవరినో తీసుకొచ్చి నీలాగా కూర్చోబెడితే కెమెరా ముందు మామూలు ఉన్నప్పుడు నోట్లో బెల్లం పెట్టుకున్న దానిలాగా కూర్చుంటావు. కెమెరా ముందుకు రాగానే పాస్టర్లు దరిద్రులు వెధవలు అని మాట్లాడతావా? పాస్టర్లు వెధవలు దరిద్రులు అయితే ఇప్పుడు నేను చూపించిన వీడియోలందరూ మీ అమ్మ మొగుళ్ళా అని అడుగుతూ ఇటువంటి మాటలు ఒక మతాన్ని పిన్ చేసి మాట్లాడొద్దు. ఎందుకంటే ప్రతి మతంలో తప్పప్పులు జరుగుతాయి, ప్రతి కుటుంబంలో తప్పప్పులు జరుగుతాయి, ప్రతి దేశంలో ప్రతి ఊర్లో గ్రామంలో కుటుంబంలో గ్రామ పంచాయతీలలో మండలాలలో అన్ని వర్గాలలో వివిధ విభాగాలలో ప్రతి పాయింట్లు జరుగుతాయి. అంతొద్దు. మీ అమ్మకి ఎంతమంది పాప? 2రా 3రా? మీరు అన్నాడు గొడవలు పెట్టుకోలేదా? మీ ముగ్గురిట్లో ఒకడు మంచి చేసినా 2 తప్పులు చేయట్లేరా? తప్పు అనేది ప్రతి చోట ఉందమ్మా. దాన్ని ఇంకా పెంపొందించకుండా, దాని స్థాయి పెరగకుండా, దాని స్థాయి అధికం కాకుండా మనం మంచి మాటలు చెబుతూ గౌరవప్రదంగా దాన్ని దిగజార్చుకొని రావడానికి, మంచిని పెంచడానికి, చెడును తగ్గించడానికి మనం ఉండాలి తప్ప మతాల మధ్య స్విచ్చులు పెట్టడానికి ఆ నా కొడుకు కంకణం కట్టుకొని కూర్చుంటే నువ్వు అని పక్కన కూర్చున్నావు చూడు, దానికి మనస్తాపానికి గురయ్యాను. కాబట్టి మీరు తప్పకుండా ఇట్లాంటి లుచ్చాల పోయే కంటే బైబిల్ని మీ కన్నులతో మీ మనసుతో కాకుండా మా కన్నులతో మంచి హృదయంతో చదువుకొని బైబిల్ని ఆచరిస్తూ యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసుకొని మీరు మరణించిన తర్వాత నిత్య జీవానికి రావడానికి తరతరాలు యుగాలు ఆయనతో కలిసి ఉండడానికి క్రైస్తవ్యం కోసం మీరు కూడా పోరాడాలి. తప్పుగా అనుకుంటే ఏమి బాధపడకు, నువ్వు నా చెల్లి లాంటి దానివి. అట్లాంటి లంగా దగ్గరికి మరెవరూ పోకూడదు అని మనసారా కోరుకుంటూ క్రైస్తవులందరికీ తెలియజేస్తున్నాను. మీ ఇంటితో పాటు మన ఇల్లు అంటే క్రైస్తవ్యం పైన మీరు 2 కన్నులు వేసి చూడాలి. మీరు చెప్పింది ఏమీ చేయట్లేరు. మనం కొంచెం కెమెరాలు కూడా కొనేది ఉంది. తర్వాత ఏదో పైన ఫోన్పేలు గూగుల్ పేలు వస్తున్నాయి. మీకేమైనా పాసిబిలిటీ ఉంటే ఆ దేవుడు మీకేమైనా మంచి ఆ ప్రేమ జాలి ఇస్తే తప్పకుండా సహకరించండి. మంచి మంచి పనులు చేద్దాం, క్రైస్తవ్యం కోసం పోరాడదాం, చేయి కలుపుదాం. నాతో కలిసి రండి, నేను మీతో కలుస్తాను. అందరం ఐక్యమత్యంతో భారతదేశంలో మతం పట్ల మతం పూసుకొని కొరడాలతో కొట్టడానికి, యాసిడ్లు పోసి చంపడానికి, పాస్టర్లని చర్చిలను హింసలు పెడతా ఉన్నారు. దానికోసం ఒక క్రైస్తవ ఉద్యమకారుడిగా మనందరం ముందుకు రావాలి. నేను ఒక్కనో ఇంకొకరు ఎవరో చేస్తేనే కాదు, ప్రతి ఇంట్లోనూ ఒక ఉద్యమకారుడు బయలుదేరాలి. క్రైస్తవ్యం కోసం పోరాడేటప్పుడు మేము ఎప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు అడగను, అసలు అడగను నేను. కానీ కెమెరాలకు కొద్దిగా చాలా టైట్గా ఉంది. కెమెరాలు సెల్లులలో చేస్తూ ఉంటే ఇంకో సెల్లులలో చూడండి ఇట్లా పగిలిపోయిన సెల్లులు వాడుతూ ఉన్నాం. చాలా రోజులు బట్టి అనుకుంటా ఉన్నాం, ఎవరో వాళ్ళొక గిన్ని కొంచెం చేస్తూ ఉన్నారు. అవి దేనికి ఆనట్లేదు. కెమెరాలు చాలా కాస్ట్తో కూడుకున్నాయి. మనం కెమెరాల కోసమే కాదు, రాబోయే కాలంలో క్రైస్తవులపైన చర్చిలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతాయి. ఈ మత ఉన్మాదులు, ఈ కరుణాకర్ గాని లాంటి వాళ్ళు చాలామంది ఇంకా పని పాట లేని నా కొడుకులు బొచ్చెలు పట్టుకొని భిక్షాందేహి అడుక్కోవడానికి వస్తూనే ఉన్నారు. అట్లాంటి పనికిరాని చెత్త వ్యవస్థలే మరి పైకి దిగేసుకొని వస్తూ ఉంటే మరి మనం ఇందులో భారతదేశంలో ఒంటరిగా ఉన్నాం, తక్కువ మంది ఉన్నాం. మరి మనం ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం నాలాంటోళ్ళు ఎవరైనా ముందుకొచ్చి ఆ కెమెరాల కోసమో దేనికోసమో ఎప్పుడు మేము అడగం. మంచోడోడో చెడ్డోడోడో కూడా చూసేయండి, అట్లనే అందరికీ ఏమని చెప్పట్లేను.
కెమెరాల కోసం మీరు ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయగలిగితే తప్పకుండా పంపించండి. ఇగో ఇట్లాంటి పగిలిపోయిన సెల్లులలో మేము వీడియోలు చేస్తూ ఉన్నాం, బాగా హీట్ అయిపోతూ ఉన్నాయి. సంవత్సరం బట్టి అడుగుతూ ఉన్నాను నేను, ఇంతవరకు ఎవరు ముందుకు రావట్లేరు. ఎవరన్నా వస్తే పాపం చిన్న మొత్తాలలో 500, 200, 300 దేనికి ఆనో. కాబట్టి మీ అందరికీ తెలుసు అది లక్షలలో ఉంటాయి కెమెరాలు. దయచేసి అందరూ ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారని తెలియజేస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్.